అండి, నమస్తే అండి. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము వంకాయతోటి గుత్తి వంకాయ ఫ్రై చేసుకుందామండి. నేను చిన్న చిన్న వంకాయలు తెచ్చుకున్నాను. ఈ వంకాయలు 1/2 కిలో వంకాయలండి. ఇట్లా గుత్తి వంకాయలాగా ఫ్రై చేసుకోవాలండి. మన మసాలా వంకాయకి మనం ఎట్లా కోసుకుంటామో సేమ్ అట్లానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు అంటే నేను ఒక బాండీ పెట్టేసుకున్నాను. ఆ బాండీలోకి ఒక 3 స్పూన్ల దాకా పన్నీర్ వేసుకున్నాము. ఎక్కువ ఏమొద్దండి, కొన్ని చాలు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఇవ్వండి, పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం అంత ఎండు కొబ్బరి, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేసుకుందాము. ఇవ్వండి, ధనియాలు, ఎండు కొబ్బరి, మనకు పల్లీలు కూడా లైట్గా వేగిపోయినాయి కదా, జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు పుట్నాల పప్పు అండి, ఒక 2-3 స్పూన్లు పుట్నాల పప్పు ఇవి కూడా వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ అవి వేగే ఉంటాయి కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవ్వండి, ఇట్లా ఫ్రై చేసేసుకోండి. ఆ వేడికే వేగిపోతాయి. ఇంక నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. మనం మొత్తం చల్లగా చేసుకుందాము. వంకాయలు మొత్తం నేను ఇట్లా మన గుత్తి వంకాయ మసాలాకి ఎట్లా చేసుకుంటాము సేమ్ అట్లా కట్ చేశానండి. వంకాయలు మొత్తం ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇవ్వండి, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేశాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. స్టవ్ ముట్టించి బాండీ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, వంకాయలు మగ్గాలి కదా. ఒక 5 స్పూన్లు దాకా వేసాను ఆయిల్ వేడి చేసుకున్నాము. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనము శనగపప్పు వేసుకున్నాము 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూన్ వేసుకున్నామండి. కొంచెం ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా వేయగానే మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఫ్రై అవ్వకముందే ఉల్లిపాయలు కూడా ఫ్రై చేయొద్దండి అసలు. కొంచెం ఇట్లా అనేసేసుకొని ఆపేసి ఇంకా మనం వంకాయలు వేసేసుకున్నాము. ఎక్కువ ఫ్రై చేస్తే మన వంకాయలతో పాటు వేగిపోతాయి, నల్లగా అయిపోతాయి. వెంబటే వంకాయలు వేసేసుకోవాలి. మన వంకాయలు ఫ్రై అయ్యేటప్పటికే మనకు ఉల్లిపాయలు, తాలింపు గింజలు కూడా వేగిపోతాయి బాగా. వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసానండి. పసుపు ఉప్పు కలిపి నీళ్ళల్లో వేసేసాను నల్లగా అవ్వకుండా. ఇవ్వండి, వంకాయలు మొత్తం వేసేసుకున్నాం కదా. 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ సాల్ట్ చల్లేసుకొని పైన ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయల్ని. అప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా కాంజింగ్లు కూడా వేగిపోతాయి. అవి పచ్చిగా వండేయని అనుకోవద్దు, వంకాయలతో పాటు అవి కూడా వేగిపోతాయి. ఇవ్వండి, ఒకసారి ఇట్లా మనం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము. మంట నీటిలో పెట్టుకుంటే వంకాయలు తొందరగా మగ్గిపోతాయి. ఇవ్వండి, ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకున్నాము. అంటే ఇది ఒక్కసారి మనం తిప్పుకుందాము. పొడి కొంచెం ఇట్లా పొడి చేసేసుకున్నాం కదా, ఈ పొడిలోకి మనం కారం వేసుకున్నాము. నేను కారం ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మొత్తం 1.5 స్పూన్ వేసానండి. 1 స్పూను పసుపు, ఎల్లిపాయ రబ్బరండి, మనం పొట్టు తీసుకోవసరం లేదు. ఎల్లిపాయ రబ్బరు ఇట్లానే వేసుకొని మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు ఎల్లిపాయ రబ్బరు. ఇది ఇప్పుడు పలుసు తిప్పేసుకున్నాము. ఒకసారి చూద్దామండి. వంకాయలు వేసాక మనం కలపలేదు కదా, చూసారు కదా, అప్పుడే కలర్ మారిపోయింది. మధ్యలో ఇట్లా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఏంటండి వంకాయలు మొత్తము చివరకునే మగ్గిపోతాయండి. చూసారు కదా, అప్పుడే కలర్ మారిపోయింది. ఇట్లా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసేయండి వంకాయలు మొత్తము. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించండి. మూత పెడితేనే తొందరగా మగ్గిపోతాయి వంకాయలు, మెత్తగా ఉడికిపోతాయి మూత పెడితే. ఇవ్వండి, ఇట్లా పెట్టేసి మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇవ్వండి, కారం మొత్తం పట్టేసి పెట్టాం కదా నేను. ఇదిగోండి, ఇట్లా పట్టేసుకోవాలి కారం మొత్తము. ఇప్పుడు మనము ఫ్రై చేసి చూసుకుందాము. ఇవ్వండి, వంకాయలు బాగా మగ్గిపోయినాయండి. అసలు చూసారు కదా, మెత్తగా మగ్గిపోయింది, బాగా వేగిపోయింది. చూసారు కదా మెత్తగా ఎట్లా అయిపోయినాయో. ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ కలర్లో వేగినాయండి, మాడిపోకుండా ఇట్లా వస్తాయి. మనం పచ్చిగానే వేసేసుకుంటే తొందరగా. ఇప్పుడు కొంచెం దీంట్లోకి కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు వేసేసుకొని కారం వేసేసుకున్నామండి. కారం కొంచెం ఎక్కువ వేసేసుకోండి, కారం బాగుంటుంది. కారము రైస్లో కలుపుకొని తినేయచ్చు. మనం ఎంత చేసుకుంటాం అంత వేసేసుకోండి. కాకపోతే మీరు తినలేకపోతే కొంచెం తీసేసుకోండి. ఈ కారం ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం వేసేసాను. రైస్లో కలుపుకొని తినొచ్చండి కారాన్ని. ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు చేసుకున్నామంటే ఈ ఆయిల్లోనే మనకి కారం అంతా ఏగుతుంది. ఇవన్నీ ఇట్లా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు చేసుకున్నాము. ఈ కారం ఏగటానికి ఆయిల్లోనే అయిపోతుంది. ఇంకా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాము. తీసుకున్నామండి. 2 నిమిషాలు చాలండి. ఇంక నేను గ్యాస్ ఆపేస్తున్నాను.
చూస్తారు కదా, ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు మళ్ళీ కారం వేసిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ కారం మాడిపోతుంది. మనం 2 నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది. వేడికి మంచిగా వేగిపోతుంది కారము, మంచి వాసన వస్తుందండి. ఇంక నేను గ్యాస్ ఆపేసాను అండి. గుత్తి వంకాయ ఫ్రై అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు, చాలా టేస్ట్ బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చండి, అంత బాగుంటుంది. మనం పప్పులో కానీ సాంబార్ పప్పుచారులో కూడా సైడ్కి పెట్టుకొని తినొచ్చండి, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. వంకాయ మాత్రం బాగా మగ్గిపోతుంది, కారం కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ కూడా మర్చిపోకండి. బాయ్.